మటన్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాం. ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడైతే అన్ని స్పైసెస్ వేసేసి కుక్కర్కి విజిల్ వేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారు. శృతి 2 వేయాలా కారం? 1.5. పెరుగు ఎక్కువనే ఉండాలిగా. నాకు ఇది రాదు కూడా, ఎప్పుడు చేయలేదు కూడా నేను. అన్నేసి మిక్స్ చేసేసిన. ఇప్పుడు కుక్కర్కి వేయాలి. ఎంత రెడ్గా ఉందో చూడండి. మేము స్పైసీ ఎక్కువ తింటాము. కారం ఎక్కువ అయ్యేటట్టుంది శృతి. రెడ్ కొడుతుంది బాగా. మా అక్క నేను కలిసినామంటే మస్తు ఫన్నీ ఉంటుంది. కిచెన్లోనే మస్తు నవ్వుకుంటాను నేనైతే. మస్తు ఫన్ చేస్తుంది మా అక్క. అయితే ఈరోజు మా అక్క ఎందుకు వచ్చిందంటే అదొక స్పెషల్. అది త్వరలోనే నేను కూడా రివీల్ చేసి చెప్తాను మీకు. ఆల్రెడీ మేము చూస్తుంటేనే మీకు అర్థం అయిపో ఉండొచ్చు ఇట్లా చూస్తుంది. మా అక్క దావత్ ఇస్తుంది చూడండి. నేనే కదా ఇస్తుంది. ఇప్పుడు దాన్ని ఇట్లా కొట్టచ్చు కదా. ఇవి అడిగిస్తా. దీంట్లో చికెన్ కూడా కలిపి పెడుతున్నా. మళ్ళీ అట్లే కాదు, అది లేదు. అది డ్రై ఫ్రూట్స్ అన్నీ అది కాజు లేదు. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది కదా. నేను చికెన్ కడుగుతున్నా. పసుపు, నిమ్మకాయ, కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి కడిగినామంటే అసలు నీచు వాసన అనేది రాదు చికెన్. ఇది సెకండ్ టైం అనమాట ఇట్లా ట్రై చేస్తున్నా. నీచు వాసన అనేది అసలు రాదు కూడా రాదు. మెయిన్ చికెన్ నా కోసం, ఎందుకంటే ఇది ఫేవరెట్. అది అంతా అది లోపు నేను మ్యాంగోస్ తింటున్నా. శృతి ఏడ తెచ్చిండ్రు మ్యాంగోస్? మళ్ళీ అమ్మ బయటనే పెట్టలేదు, దానిలో ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆల్మోస్ట్ రైస్ అయితే అవ్వడానికి వచ్చింది. మటన్ ఆల్రెడీ ఉడికింది, అందులో ఉంది. ఇంక ఇప్పుడు రైస్ మేము నార్మల్ రైస్తోనే వేసుకుంటున్నాం. ఇంకా మా అక్క తినొద్దు కొంచెం అరగదు అనేసి కిచెన్ ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇదన్నా కొంచెం ఏమన్నా స్పెషల్ చేసుకున్నామంటే ఆ రోజు ఇంకా కిచెన్ చెప్పొద్దు అనుకోండి. గలీజ్ గలీజ్ అయిపోతుంది. మా అమ్మ జస్ట్ ఇప్పుడే గిన్నెలు తోమి బయటకు పోయింది. అప్పుడే ఇంకా గిన్నెలు పడుతూనే ఉంటాయి. ఇంకా మా విన్ను బాబు అయితే మంచిగా బజ్జుకున్నాడు. ఇంకా ఈడ వండుకున్నాడు. ఈడ పావులు గీవులు అన్నీ పడేసి వాళ్ళిద్దరు బయట ఉన్నారు. నిక్షు, ఓ నిక్షు, నిక్షు హాయ్ చెప్పిడ. చూస్తుంది అట్లే. కాలింది ఇంకా ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఇట్లా దాన్ని పట్టుకొని పెట్టచ్చు కదా. తీయచ్చి ఎవరు ఈమెనంటే చూడండి మా నిక్షణ. హాయ్ చెప్పు. హాయ్ మంచిగా చెప్పు. అబ్బో దగ్గర పోకున్నానా కనబడవు. దూరం నుంచిరా. ఇది నిక్షు దగ్గరకు పోతే కనబడవు, దూరం అయితే కనబడవు. బిర్యానీ టేస్ట్ మాత్రం అద్దూర్స్ అసలు. ఫస్ట్ నేను వంటలు నేను బాగా చేస్తుంటే ఇప్పుడు మా అక్క మంచిగా అయిపోయింది వంటలు చేయడంలో. నన్ను మర్చిపోయిన వంటలు డెహ్రాడూన్కి వెళ్ళేసి వచ్చి. ఇంకా మా నిక్ష పాప పెట్టించుకుని కానీ తింటనే లేదు, పడుకొని చూస్తుంది ఎవరేం తింటున్నారు అన్నట్టు. మళ్ళా
లేవు మళ్ళా ఎప్పుడు నేను తింటున్నా మా వారు ఖచ్చితంగా నా మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది మా వారికి. నేను తినేటప్పుడే ఫోన్ చేస్తాడు. అందుకోసమే వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేదు. మర్చిపోయినా సారీ ఏమనుకోకండి, మధ్యలో క్లిప్స్ మర్చిపోయినా నేను తీయడము. అంత మా వారు చేసిందే చూడండి, నా తప్పేం లేదు. మధ్యలో మా అక్క వచ్చినందుకు బిర్యానీ వేసుకున్నాము. ఇంకా ఆమెకు తినాలనిపిస్తుందని ఇంకా చికెన్ బిర్యానీ తినొద్దు, అందుకోసం ఆల్మోస్ట్ అర్థం అయిపోయి ఉండొచ్చు మీకు. నేను అది కూడా మంచిగా వీడియో తీసి మీకు రివీల్ చేసి పెడతా. సో ఇదనమాట బ్లాగ్, సండే బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.